అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. నేను మీకు ఈరోజు చూపించబోయే వంట హెల్తీ ఫుడ్ అండి, చాలా హెల్తీ ఫుడ్. రాగులతో దోశ ఇంకా పొంగనాలు చేసి చూపిస్తున్నాను. ఇట్లాంటి పాండమిక్ టైంలో మనకు ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. సో మన చేసుకునే ఫుడ్లో కూడా ఇమ్యూనిటీ చాలా ఉంటుంది. ఇట్లాంటి హెల్తీ ఫుడ్స్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తింటారు. సో ప్లీజ్ ట్రై చేయండి నేను చేసే విధానం. అండ్ షురూ చేసేద్దాం. దోస్తులందరికీ నమస్తే, నా పేరు స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుక్కెడు బువ్వ మన పొయ్యింటి రుచులతో. కావాల్సిన పదార్థాలు: రాగులు 2 కప్స్, మినప్పప్పు 1 కప్ అండి. సరిగ్గా కొలతలతో చేసుకోండి. రాగుల్ని ఇంకా మినప్పప్పుని మంచిగా క్లీన్ చేసుకోండి. ఒక 2 టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి. ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోండి. చిన్న చిన్న చెత్త చెదారా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. నేను 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని మళ్ళీ అందులో తగ్గట్టు వాటర్ పోసి ఒక 4 అవర్స్ నాననివ్వండి. ఆఫ్టర్ 4 అవర్స్ చూడండి ఎట్లుంటుందో. ఇట్లా మీకు మెత్తగా అయిపోతుంది పప్పు అనేది కొంచెం. సో దీన్ని మంచిగా రుబ్బుకోవాలి జార్లో. చూడండి ఈ కలర్లో వస్తుంది. మనం ఒక 8 అవర్స్ అట్లా ఉంచేద్దాం. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 8 అవర్స్ ఇట్లా పొంగుతుందండి, పిండి అనేది పొంగింది. కావాల్సినంత తీసుకోండి దోశకి. నేను సోడా అవేమీ వేయను, ఓన్లీ కొంచెం సాల్ట్ వేస్తాను. చూడండి బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా ఇప్పుడు పెంక పైన వేసుకుంటున్నాను. చాలా స్మూత్గా వస్తుంది. కొద్దిగా ఆయిల్ సరిపోతుంది, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అట్లా సరిపోతుంది. చూడండి దోశ రెడీ అయిపోయింది. నేను ఒకసారి తిప్పుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా హెల్తీ ఫుడ్. మీరు ఇట్లా ట్రై చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో దోశ వేస్తున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదండి, చాలా తక్కువ సరిపోతుంది. ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఆయిల్ తినని వాళ్ళు. ఇప్పుడు పొంగనాలు చేసుకున్నామండి. ఇంకా అదే పిండిలో ఇంకా కావాల్సి వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఆనియన్స్ అండి 1 కప్. కొత్తిమీర కొంచెం ఇట్లా కట్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి.
సరిపడా ఉప్పు వేసుకోండి. మిరియాల పౌడర్ కూడా వేసుకోండి మీకు నచ్చితే. బాగా మిక్స్ చేయండి. పొంగనాల ప్యాన్ పెట్టుకోండి. 2 డ్రాప్స్ సరిపోతుందండి. 2 డ్రాప్స్ ఇట్లా వేసుకోండి. ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. పిండిని ఇప్పుడు పొంగనాల దాంట్లో వేసుకోండి. కరెక్ట్గా అంటే ఒక 3 minutes అట్లా మనం మూత పెట్టి ఉంచేద్దాం. ఒకసారి చూస్తున్నానండి. చూడండి అయిపోయింది. పిండి అనేది పొంగిపోయింది. మీరు ఇప్పుడు దాన్ని తిప్పుకోండి. నీట్గా తిప్పుకోండి. చూడండి రెడీ అయిపోయినాయి. నేను తీసేసుకుంటున్నాను. చూడండి ఆయిల్ కూడా ఏమంత లేదు. 2 డ్రాప్స్ సరిపోతుంది. దీన్ని పల్లి చట్నీతో మన ఏ ఇష్టం ఉన్న చట్నీతో అట్లా తీసుకోవచ్చు. నేనైతే పల్లి చట్నీ చేసినాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఫుడ్. మీరు ఇట్లా ట్రై చేయండి ఒకసారి. ఏ విధంగా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. చూడండి స్పాంజ్ టైప్లో వచ్చింది. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూడండి దోశ కూడా చాలా స్పాంజీగా వచ్చింది. ఇట్లా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి నా రెసిపీస్ నచ్చితే. మళ్ళీ మంచి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించబోయేది ఎగ్ దమ్ బిర్యానీ. సేమ్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా చేసి చూపిస్తాను. సో షురు చేద్దాం. దోస్తులందరికీ నమస్తే. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మన ఛానల్ బుక్కెడు బువ్వ పొయింటి రుచులతో. ఎగ్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 2, కారం 2 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్, నిమ్మకాయ 1, బాస్మతి బియ్యం 1/2 kg, పెరుగు 1 కప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ 1/2 కప్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర 1, టొమాటోస్ 3, లవంగ 4, ఇలాచి 2, షాజీరా 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1, బగారాకు 2, నూనె 8 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేయండి. ఇది ఓన్లీ ఎగ్స్ని ఫ్రై చేయడానికి మాత్రమే. ఇప్పుడు ఎగ్స్ని కట్ చేయండి. కొద్దిగా మార్క్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ ఉప్పు, కారం, పసుపు అనేది మంచిగా దానికి పట్టేలాగా ఫ్రై చేయండి. ఎగ్స్ ఫ్రై చేసుకుంటే కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎగ్స్ ఫ్రై అయిపోతున్నాయి. నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నా. అదే కడాయిలో 8 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి.
ఇప్పుడు చెక్క, లవంగ, సాజీరా, ఇలాచి వేసుకోండి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. 1 కప్ ఆనియన్స్ సరిపోతాయి. ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిపోతే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి స్పైసెస్ యాడ్ చేసుకోండి. కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. బాగా కలపండి. కొంచెం ఆయిల్లో అది మసాలాలు కూడా ఉడకాలన్నమాట. మరీ ఎక్కువసేపు కాదు, ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేయండి. తర్వాత 1 కప్ టమాటాస్ వేసుకోండి. ఇప్పుడు టమాటాలు అనేవి ఉడికిపోయినాయి. ఇప్పుడు 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ నుంచి 1/2 మాత్రమే వేసుకోండి. అండ్ అట్లనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. అది కూడా కొంచెం ఆయిల్లో ఉడకాలి, ఒక 2 మినిట్స్ అట్లా. ఉడికిన తర్వాత ఒక పెద్ద కప్ పెరుగు బాగా బీట్ చేయండి, ఇట్లా మొత్తం క్రీమీ టైప్ వచ్చేలాగా. లేదంటే అట్లనే వేస్తే గడ్డలు గడ్డలు అవుతుంది, అట్లా బాగుండదు. ఇట్లా క్రీమ్ టైప్ ఇట్లా బాగా బీట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కలపండి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం వాటర్ పెడదాం. బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి మసాలాలు వేసుకోండి. సాజీరా, ఇలాచి, లవంగ, చెక్క, బగారా. ఉప్పు మాత్రం మంచిగా వేయండి. కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి. నిమ్మకాయ రసం పిండండి కొంచెం, ఎందుకంటే బిర్యానీ రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మసాలా కూడా బాగానే ఉడికింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అది కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్ ఉడకనివ్వాలి. నిమ్మకాయ ఒకటి పిండండి. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచండి ఆయిల్లో. ఇప్పుడు రైస్ వాటర్ మసిలితే కనుక మనం రైస్ వేసేసుకుందాం. నేను 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ రైస్ అందులో వేసేస్తున్నా. నేను బాస్మతి రైస్ని 1/2 అవర్ నానబెట్టిన. నైంటీ 90% ఉడకనివ్వాలి రైస్ని. ఉడికిపోయిందండి. నేను అన్నం వంపేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఆ మసాలా కర్రీలో ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ నేను కట్ చేసిన అండి, హాఫ్. ఇప్పుడు మంచిగా రైస్ వేసుకోండి. మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే వేసుకోండి.
మనం రైస్ మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా 1/2 కప్ ఉంటాయి కదా, అవి పైనుంచి వేసుకోండి. పుదీనా కొత్తిమీర వేసుకోండి. మిరియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా పైనుంచి వేసుకోండి లైట్గా. నెయ్యి కూడా వేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, కానీ తినే వాళ్ళు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్న పైనుంచి నెయ్యి. సిల్వర్ ఫాయిల్ తోటి మొత్తం క్లోజ్ చేస్తున్నాను దమ్ము కావడానికి. సిల్వర్ ఫాయిల్ లేకపోతే మీరు పిండి పెట్టుకోవచ్చు, ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి. నేనైతే సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్నా. దాని మీద మూత పెట్టేసి సిమ్లా మీద ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పెట్టొద్దు, 10 నిమిషాలు పెట్టుకుంటే చాలు. 10 మినిట్స్ అయింది, నేను తీసేస్తున్నా చూడండి. వావ్, బిర్యానీ చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. చూద్దాం లోపల ఎట్లుంటుందో. చూడండి, చాలా చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు ఇట్లనే ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ రెడీ అయిపోయింది, ఎగ్ దమ్ బిర్యానీ. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం. అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్, అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ కాంబో రెసిపీ, పచ్చిపులుసు విత్ ఆలుగడ్డ ఫ్రై. బాగా ఆకలి వేసినప్పుడు తొందరగా వండుకోవాలనుకున్నప్పుడు జస్ట్ 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో చూసేద్దాం. దోస్తులందరికీ నమస్తే, నా పేరు స్వాతి. వెల్కమ్ టు బుక్కెడు బువ్వ, మన పొయ్యింటి రుచులతో. ఆలుగడ్డ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత ఆలుగడ్డలు వేసేసుకోండి, కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా ఒకటేసారి వేసుకోండి. ఒక 2-3 మినిట్స్ ఇట్లా మగ్గనిద్దామండి ఆయిల్లో. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి ఆయిల్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొంచెం సరిపడా. దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి, మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టేసుకుందాం 1 నిమిషం పాటు. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకోండి. నేను కారం కొలత చెప్తలేను, ఎందుకంటే కొంతమంది దగ్గర కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసేసుకోండి.
ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనిద్దామండి. తొందరగా అయిపోతుంది రెసిపీ, కొంచెం ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఆలుగడ్డ ఉడికితే కనుక బంద్ చేసేయండి. పైనుంచి కొత్తిమీర చల్లుకోండి. ఒకసారి ఆలుగడ్డ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని తీసేయండి. ఆలుగడ్డ ఫ్రై రెడీ. పచ్చిపులుసు ఎట్లా తయారు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను. తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. ముందుగా ఒక ఖాళీ గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొద్ది కారం, మొత్తం చేతితో మెత్తగా కలుపుకోవాలండి. కొంచెం ఇట్లా వాటర్ వచ్చే వరకు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి. ఒకసారి పోసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి సపరేట్గా. కొన్ని ఉప్పు రుచి చూసుకొని మళ్ళీ మీరు కలుపుకోవచ్చు అండి. అందులో ఒకసారి కలిపి మొత్తం టేస్ట్ చేసి సాల్ట్ పడితే కొంచెం సాల్ట్ వేసుకోండి. దీంట్లో ఇప్పుడు తాలింపు వేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోండి. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోండి. వెల్లుల్లి ఒక 4-5 సరిపడా వేసుకోండి. ఎండుమిర్చి ఒక 2 ఇట్లా కట్ చేసుకుని వేసుకోండి. కొద్ది కరివేపాకు వేసుకొని ఆ పచ్చిపులుసులో కలిపేసేయండి. పచ్చిపులుసు రెడీ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.
అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను మీకు ఈరోజు చూపించబోయే వంట మటన్ పాయ. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. సర్ది దగ్గు ఇట్లా ఉన్నప్పుడు కూడా చేసుకొని తాగితే కనుక 2 డేస్లో తగ్గిపోతుంది. సో మనం ఇది ఎంత టేస్టీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది. సో నేను చూపిస్తాను. లెట్ స్టార్ట్. దోస్తులందరికీ నమస్తే. నా పేరు స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుక్కెడు బువ్వ మన పోయింటి రుచులతో. మటన్ పాయ కారం 2 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్, ఫ్రైడ్ ఆనియన్స్ 1/2 కప్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర 1, లవంగ 4, ఇలాచీ 2, సాజీరా 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1, బగారా ఆకు 2, జాపత్రి చిన్నది 1, నూనె 8 టేబుల్ స్పూన్స్. తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ అని ఎందుకు అంటున్నా అంటే ఇది కుక్కర్లో ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, ఇలాచి, చెక్క, బగారాకు కూడా వేసేయండి. నేను ఆకుని ఇట్లా స్మాష్ చేసి వేస్తాను, ఒకసారి మీరు చూడండి. వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి మూత పెట్టి పెట్టండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. బాగా కలపండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొంచెం కలిపి ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేయండి. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయని షాక్ కావద్దు. అవి అన్నీ మన ఇంట్లో ఉన్నవే. అవే ఎక్కువ పడతాయి అన్నమాట. సో అవి చూసి ఇంత లాంగ్ అని అనుకోవద్దు. అన్నీ మన ఇంట్లో ఉన్నవే. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, కలపండి. ఒక 2 మినిట్స్ తర్వాత మటన్ కాలు వేసుకోవచ్చు. బాగా కలపండి ఒకసారి. అట్లనే ఒక 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుతుండండి. ఒక 2 సార్లు మూత పెట్టేసుకోండి. ఒకసారి కలపండి. అడుగంటకుండా కలుపుకుంటున్నాను. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉప్పు 2 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే మనం స్పైసెస్ ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టి వదిలేసేయండి. అడుగంటకుండా కలుపుకోండి.
ఒక 2 మినిట్స్ తర్వాత మన ఇప్పుడు ధనియాల పొడి, జీరా పొడి అవి వేసుకుందాం. ఒకసారి కలపండి. అడుగు అంటకుండా చూడండి, ఎందుకంటే ఆ మాడిన స్మెల్ పాయాలు వస్తుంటే బాగుండదు. జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. మిరియాల పొడి 1 టేబుల్. గరం మసాలా కూడా వేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్. ఒకసారి కలిపి ఒక 2 to 3 మినిట్స్ అట్లా ఉంచండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. 2 వీక్స్కి ఒక్కసారైనా చేసి పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి, 1/2 కప్. బాగా కలుపుతుండండి, స్పైసెస్ అనేవి ముక్కలకు పట్టాలన్నమాట. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ముక్కలకి స్పైసెస్ మంచిగా పడితే కనుక ఆ ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువనే పడతాయి, ఎక్కువనే పోసుకోండి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. ముక్కలు విడిపోకుండా చూసుకోవాలన్నమాట. నేను వాటర్ సరిపడా పోసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వరకు పెడతా. చూద్దాం ఇప్పుడు అయిందో లేదో. చూపిస్తాను మీకు ముక్క ఉడికిందో లేదో. చూడండి ఉడికిపోయిందని. ఇట్లా మడతలాగా వచ్చిందంటే ఉడికినట్టే. నేను మీకు క్లియర్గా కూడా చూపిస్తాను. చూడండి మటన్ పాయ రెడీ. ఇట్లా చాలా ఈజీగా, చాలా టేస్టీగా, కొంచెం స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నాలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ పాయ రెడీ అయిపోయింది. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా రెసిపీస్ నచ్చితే కామెంట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.
అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను మీకు ఈరోజు స్వీట్ డిష్ చేయబోతున్నానండి, మైసూర్ పాక్. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు సేమియా కానీ గులాబ్ జామున్ కానీ చేసుకొని తింటుంటాము. మైసూర్ పాక్ చేసుకోవడం అనేది చాలా తక్కువ. సో అది ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. షురూ చేసేద్దాం. దోస్తులందరికీ నమస్తే, నా పేరు స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుక్కడి బువ్వ మన పొయ్యింటి రుచులతో.
హాయ్, అందరు ఎట్లున్నారో బాగున్నారా? ఈరోజు మృగశిర కాబట్టి ఈరోజు ఫుల్ ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఈజీ ప్రాసెస్లో ఎట్లా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం. దోస్తులందరికీ నమస్తే, నా పేరు స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుక్కెడు బువ్వ మన పొయ్యింటి రుచులతో. ఫుల్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 2 చేపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతు పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కొత్తిమీర 1 చిన్నదండి, నూనె 8 టేబుల్ స్పూన్స్. సో తయారు చేసే విధానం చూద్దామండి. ఫస్ట్ ఖాళీ ప్లేట్లో కారం వేసుకోండి, తర్వాత ఉప్పు వేసుకోండి, తర్వాత పసుపు వేసుకోండి, ధనియాల పౌడర్, మెంతి పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ చేయండి, మంచిగా కలిసేటట్టు. గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోండి పౌడర్ లాగా. నిమ్మకాయ పిండుకోండి. మంచిగా సీడ్స్ లేకుండా ఓన్లీ నిమ్మకాయ జ్యూస్ మాత్రమే వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఫిషెస్లో వేసేయండి. మొత్తం అంతా పట్టియాలి, లోపల బయట మొత్తం. నీట్గా కలుపుకోండి. ఫుల్ ఫిష్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ఒక 2 అవర్స్ అట్లా మూత పెట్టేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. సరిపడా ఆయిల్ పోసుకోండి. 8 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నేను ఇట్లా ఈ పావుతో 4 పోసుకున్నాను. కొంచెం వేడి అయిన తర్వాత ఫిషెస్ని అందులో వేయండి. జాగ్రత్తగా వేయండి, పైన ఆయిల్ పడుతుంది. ఆయిల్ వన్ సైడ్ అయిపోతే ఇట్లా మీరు ఆ ప్యాన్ని వంపుకోండి. ఇట్లా చూపిస్తాను నేను మీకు. మసాలా అంతా వేసేయండి మొత్తం. ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఒక 3 మినిట్స్కి మీరు ఆ ఫిషెస్ని మలుపుకోండి. జాగ్రత్తగా తిప్పాలి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. జాగ్రత్తగా తిప్పండి. మనం స్పీడ్గా చేసుకుంటే అవి విరిగిపోతాయి. ఆ చేపలు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తిప్పుకోండి. ఆయిల్ మీరు ఇట్లా సైడ్స్కి వంపుకుంటూ ఉండండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి.
మళ్ళీ ఒకసారి తిప్పుకోండి, జాగ్రత్తగా తిప్పుకోండి. చూద్దామండి, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఒకసారి తిప్పుకొని సర్వింగ్ బౌల్లో వేసుకోండి. కొత్తిమీర లైట్గా ఇట్లా పైనుంచి ఇట్లా చల్లుకోండి. ఆనియన్ అండ్ లెమన్ తోటి మంచిగా గార్నిష్ చేసుకోండి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫుల్ ఫిష్ ఫ్రై రెడీ. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అండి, చాలా చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్. హాయ్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మన టమాటా తొక్కు. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా మనకు జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. దోస్తులందరికీ నమస్తే, నా పేరు స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుక్కెడ్ బువ్వ, మన పొయ్యింటి రుచులతో. టమాటా తొక్కు కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయ అండ్ నూనె. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి, కాలి కడాయి పెట్టుకోండి. ఓన్లీ నువ్వులు వేసుకోండి, వితౌట్ ఆయిల్. అది కొంచెం వేగిన తర్వాత తీసేసుకో. మళ్ళీ దాంట్లో ఆయిల్ పోసుకోండి, సరిపడా పోసుకోండి. కొంచెం చట్నీ కదా, కొంచెం ఎక్కువైతే బాగుంటుంది. నేనైతే తక్కువ యూజ్ చేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాం. నూనెలో బాగా మగ్గనివ్వండి. ఒకసారి చూద్దాం, ఇంకా ఫ్రై కానివ్వండి కొంచెం. ఇప్పుడు టమాటాలు వేసుకోండి. బాగా కలపండి. పుదీనా వేసుకుందాం. బాగా కలపండి, కొంచెం మగ్గనివ్వండి. వెల్లుల్లి వేసుకోండి. ఒక 4-5 రెబ్బలు వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసుకోండి. కలపండి.
కొద్దిగా కరివేపాకు వేసుకోండి, కొంచెం చింతపండు, కలపండి, కొద్దిగా వేగనివ్వండి. ఒకసారి తీసి చూసుకుందామండి. అన్నీ బాగా మగ్గినాయి. తీసి చల్లారబెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీకి వేయడమే. రోట్లో కూడా నూరుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు తాలింపు గిన్నె పెట్టుకోండి, కొద్దిగా నూనె పోసుకోండి, జీలకర్ర ఆవాలు వేసుకోండి, కొంచెం వేగిన తర్వాత ఉల్లి రెబ్బలు వేసుకోండి, ఒక 4-5 సరిపోతాయి. ఎండుమిర్చి వేసుకుందాం, కొద్దిగా కరివేపాకు వేసుకోండి, నేను నువ్వులు ప్లస్ ఇది టమాటాది మొత్తం మిక్సీ పట్టి పెట్టేసినానండి. ఇప్పుడు తాలింపు అందులో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఉంటుంది. టమాటా చట్నీ రెడీ. ఒకసారి చేసుకొని తినండి, ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. హాయ్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ కాంబో రెసిపీ, పచ్చిపులుసు విత్ ఆలుగడ్డ ఫ్రై. బాగా ఆకలి వేసినప్పుడు తొందరగా వండుకోవాలనుకున్నప్పుడు జస్ట్ 15 minutesలో రెడీ అయిపోతుంది. సో చూసేద్దాం. దోస్తులందరికీ నమస్తే, నా పేరు స్వాతి. వెల్కమ్ టు బుక్కెడు గోవా, మన పొయ్యింటి రుచులతో. ఆలుగడ్డ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి, కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత ఆలుగడ్డలు వేసేసుకోండి, కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా ఒకటేసారి వేసుకోండి. ఒక 2-3 minutes ఇట్లా మగ్గనిద్దామండి ఆయిల్. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 minutes అట్లా మగ్గనివ్వండి ఆయిల్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొంచెం సరిపడా. దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి, మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టేసుకుందాం 1 నిమిషం పాటు. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకోండి.
నేను కారం కొలత చెప్తలేను, ఎందుకంటే కొంతమంది దగ్గర కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసేసుకోండి. ఒకసారి కలుపుకొని ఒక 2 minutes అట్లా మగ్గనిద్దాం. నేను తొందరగా అయిపోతుంది రెసిపీ, కొంచెం ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఒక 2 minutes అట్లా ఉంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఆలుగడ్డ ఉడికితే కనుక బంద్ చేసేయండి, పైనుంచి కొత్తిమీర చల్లుకోండి. ఒకసారి ఆలుగడ్డ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని తీసేయండి. ఆలుగడ్డ ఫ్రై రెడీ. పచ్చిపులుసు ఎట్లా తయారు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను. తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. ముందుగా ఒక ఖాళీ గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొద్ది కారం, మొత్తం చేతితో మెత్తగా కలుపుకోవాలండి. కొంచెం ఇట్లా వాటర్ వచ్చే వరకు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి. ఒకసారి పోసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి సపరేట్గా. కొన్ని ఉప్పు రుచి చూసుకొని మళ్ళీ మీరు కలుపుకోవచ్చు అండి. అందులో ఒకసారి కలిపి మొత్తం టేస్ట్ చేసి సాల్ట్ పడితే కొంచెం సాల్ట్ వేసుకోండి. దీంట్లో ఇప్పుడు తాలింపు వేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లి ఒక 4-5 సరిపడా వేసుకోండి. ఎండుమిర్చి ఒక 2 ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి. కొద్ది కరివేపాకు వేసుకొని ఆ పచ్చిపులుసులో కలిపేసేయండి. పచ్చిపులుసు రెడీ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
సపోర్ట్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను మీకు ఈరోజు చూపించబోయే వంట మటన్ పాయ. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. సర్ది దగ్గు ఇట్లా ఉన్నప్పుడు కూడా చేసుకొని తాగితే కనుక 2 డేస్లో తగ్గిపోతుంది. సో మనం ఇది ఎంత టేస్టీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది. సో నేను చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. దోస్తులందరికీ నమస్తే. నా పేరు స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుక్కెడు బువ్వ మన పోయింటి రోజులతో. మటన్ పాయ కారం 2 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్, ఫ్రైడ్ ఆనియన్స్ 1/2 కప్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర 1, లవంగ 4, ఇలాచీ 2, సాజీరా 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1, బగారా ఆకు 2, జాపత్రి చిన్నది 1, నూనె 8 టేబుల్ స్పూన్స్. తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ అని ఎందుకు అంటున్నా అంటే ఇది కుక్కర్లో ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, ఇలాచి, చెక్క, బగారాకు కూడా వేసేయండి. నేను ఆకుని ఇట్లా స్మాష్ చేసి వేస్తాను, ఒకసారి మీరు చూడండి. వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి మూత పెట్టండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. బాగా కలపండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొంచెం కలిపి ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేయండి. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయని షాక్ కావద్దు. అవి అన్నీ మన ఇంట్లో ఉన్నవే. అవే ఎక్కువ పడతాయి అన్నమాట. సో అవి చూసి ఇంత లాంగ్ అని అనుకోవద్దు. అన్నీ మన ఇంట్లో ఉన్నవే. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కలపండి. ఒక 2 మినిట్స్ తర్వాత మటన్ కాలు వేసుకోవచ్చు. బాగా కలపండి ఒకసారి. అట్లనే ఒక 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుతుండండి. ఒక 2 సార్లు మూత పెట్టేసుకోండి. ఒకసారి కలపండి. అడుగంటకుండా కలుపుకుంటున్నాను. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉప్పు 2 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే మనం స్పైసెస్ ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి.
ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టి వదిలేసేయండి. అడుగంటకుండా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మన ఇప్పుడు ధనియాల పొడి, జీరా పొడి అవి వేసుకుందాం. ఒకసారి కలపండి. అడుగు అంటకుండా చూడండి, ఎందుకంటే ఆ మాడిన స్మెల్ పాయాలు వస్తుంటే బాగుండదు. జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. మిరియాల పొడి 1 టేబుల్. గరం మసాలా కూడా వేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్. ఒకసారి కలిపి ఒక 2 to 3 మినిట్స్ అట్లా ఉంచండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. 2 వీక్స్కి ఒక్కసారైనా చేసి పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి, 1/2 కప్. బాగా కలుపుతుండండి, స్పైసెస్ అనేవి ముక్కలకు పట్టాలన్నమాట. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ముక్కలకి స్పైసెస్ మంచిగా పడితే కనుక ఆ ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువనే పడతాయి, ఎక్కువనే పోసుకోండి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. ముక్కలు విడిపోకుండా చూసుకోవాలన్నమాట. నేను వాటర్ సరిపడా పోసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వరకు పెడతా. చూద్దాం ఇప్పుడు అయిందో లేదో. చూపిస్తాను మీకు ముక్క ఉడికిందో లేదో. చూడండి ఉడికిపోయిందని. అవి ఇట్లా మడతలాగా వచ్చిందంటే ఉడికినట్టే. నేను మీకు క్లియర్గా కూడా చూపిస్తాను. చూడండి మటన్ పాయ రెడీ. ఇట్లా చాలా ఈజీగా, చాలా టేస్టీగా, కొంచెం స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నాలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ పాయ రెడీ అయిపోయింది. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా రెసిపీస్ నచ్చితే కామెంట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.